ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారము తమ ఆరోగ్యం పట్ల, తమ పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పెద్ద సీరియస్ అయితే ఏం లేదు. చిన్న చిన్న సమస్యలే. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంటే వాటి నుండి కూడా బయటపడవచ్చును. ఈ కర్కాటక రాశి జాతకులకు ధన వ్యయం అనేది కనబడుతుంది. సో, జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి అవసరం అయితేనే ఖర్చు చేయండి. ఇకపోతే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకు కొంచెం ఛాలెంజింగ్‌గానే ఉంటుందని చెప్పవచ్చును. టార్గెట్స్ పెరుగుతాయని చెప్పవచ్చును. వాటిని ఎదుర్కోవాలి ధైర్యంగా. అండ్ ఆ టార్గెట్స్‌ని రీచ్ అవ్వాలి కూడా, అవుతారు కూడా. వ్యాపారంలో ఉన్న కర్కాటక రాశి జాతకులకు ఈ వారము సామాన్యంగానే ఉంటుంది. పెద్ద శ్రమ అయితే ఏమీ కనబడటం లేదు. ఎప్పుడు ఉన్నట్టే ఉంటుంది. అలాగే విద్యార్థులైన కర్కాటక రాశి జాతకులు చాలా చక్కగా చదువుతారు. కాకపోతే కొంచెం సరైన అవగాహనతో చదవటం అనేది సూచించటమైనది. వారు చక్కగా పట్టుదలను కలిగి ఉంటారు. కానీ సరైన అవగాహన అనేది ఇక్కడ చాలా అవసరం కర్కాటక రాశి జాతకులకు. విద్యార్థులనే కాదు, ఎవరైనా కూడా ఏం చేసినా సరైన అవగాహనతో చేయండి. పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి జాతకులకు ముఖ్యంగా ఈ విద్యార్థులు కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తారు తమ తమ చదువుల్లో. ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదు. ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ విషయంపై కొంచెం ఆలోచించండి. ఈ వారము చక్కగా ఉందని చెప్పవచ్చును. వీటి గురించిన ముందడుగు. సో, ఎటు చూసినా కూడా కర్కాటక రాశి జాతకులకు ఈ వారము కొంచెం సామాన్యంగానే ఉంది అని చెప్పవచ్చును. వీరు ప్రతి నిత్యము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వలన ఇటువంటి చిక్కుల నుండి బయటపడతారని చెప్పవచ్చును.